ఇన్‌స్టాలో ఒకటి చూసాను స్టోరీ. ఒకళ్ళు పెట్టారు విజయవాడలో పంటకాలువ రోడ్‌లో ఒక ఇంటి దగ్గర ఒకతను బయట కూర్చొనున్నాడు. ఒక పిల్ల స్కూల్ నుంచి ఇంటికొచ్చి లోపలికెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఉంది. ఆ అమ్మాయి లోపలికెళ్ళగానే పాప ఆ బయటున్న అతను లోపలికొచ్చి డోర్ కొడుతున్నాడు. ఆ పిల్ల ఎవరా అని పక్క నుంచి విండోలోంచి చూసింది. అతను డ్రెస్ లేదు. ఓన్లీ షార్ట్ అలా వేసుకొనున్నారు. గుండుంది. అట్లా ఉన్నాడంట. ఆ పాపకు భయమేసి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు జాబ్‌కెళ్ళిపోయారనమాట. జాబ్ చేస్తారు. సో, ఆ అమ్మాయికి భయమేసి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆళ్ళ పేరెంట్స్ పైన హౌస్ ఓనర్స్ ఉంటే, హౌస్ ఓనర్స్ వాళ్ళకి చెప్పి ఫోన్ చేసి, ఇట్లా ఎవరో వచ్చారంట చూడండంటే, వాళ్ళు కిందకొచ్చి చూసి వాళ్ళని అరిస్తే, "ఏం కావాలి నీకంటే?" "ఆకలేస్తుంది అన్నం పెడతారని వచ్చానని" చెప్తున్నాడు. కోసం వచ్చినోళ్ళైతే పైనున్న ఈ డోర్ కొట్టి చుట్టుపక్కల రౌండ్‌గా తిరుగుతున్నాడంట. ఆ ఇంటి చుట్టూ. అట్లా తిరుగుతున్నాడంట. ఆ! ఎవరో ఒకళ్ళని అడగాలి గదా! అన్నం పెట్టాలంటే. పాప లోపలికి రాగానే ఆ డోర్ కొట్టి తీయకపోతే మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు. అలా ఒక్కళ్ళే ఉన్న చైల్డ్స్ మాత్రం చాలా భయమండి ఈ రోజుల్లో. నేను మార్నింగే చూసానది ఇన్‌స్టాలో. ఆ అబ్బాయి ఫోటో పెట్టారు. ఒరిస్సా నుంచి వచ్చాడంట. ఒక్కోసారి ఒక ఊరు పేరు చెప్తున్నాడంట. ఒక్కోసారి వేరే ఊరు చెప్తున్నాడంట. ఒక్కోసారి ఒరిస్సా అని చెప్తున్నాడంట. అట్లాంటి వాళ్ళు మన చుట్టూతో చాలా ఉన్నారు. అందుకే పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ముచ్చట పడ్డారు గదా అని స్కూల్‌లో టూర్స్ గాని అట్లాంటివి గాని అస్సలు పంపించకూడదు. టూర్సే కాదు ఎక్కడికి ఒంటరిగా అస్సలు పంపించకూడదు. జాబ్ చేసే పేరెంట్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు ఒక్కళ్ళే. పేరెంట్స్ కంటే తప్పదు జాబ్‌కెళ్ళాలి. అలాంటప్పుడు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఉంచెళ్ళండి గానీ, ఒక్కళ్ళని మాత్రం దయచేసి ఉంచొద్దు. ఎ ఎలా ఉంటదో తెలీదు గదా మనకి. సో, దయచేసి ఇళ్ళల్లో మాత్రం పిల్లల్ని మాత్రం ఉంచకండి. తెలిసిన వాళ్ళ ఇంట్లో గానీ, రిలేషన్ ఇంట్లో గానీ ఉంచేయండి. ఎవరు లేదంటే ఇంకేం చేస్తాం తప్పదు గాబట్టి ఉంచాలి. మాక్సిమం మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో ఉండటానికి ట్రై చేయండి. అది చూసిన తర్వాత నాకే భయమేసింది. పిల్లల్ని ఒక్కళ్ళని వదిలి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళలేం. మనకేమన్నా పనున్నా ఇంటికెళ్ళాలనుకోండి, వీళ్ళని కూడా తీసుకెళ్ళాల్సొస్తుంది. ఒకళ్ళని వదిలి వెళ్ళలేం. ఏం చేస్తాం చెప్పండి?